హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రులు జూపల్లి, పొన్నం ప్రభాకర్, మండలి చైర్మన్ బండ ప్రకాష్లు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి దాశరథి చిత్రపటానికి నివాళులర్పించారు. దాశరథి సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ కవి, రచయిత జూకంటి జగన్నాథంకు ప్రదానం చేసి ₹1,00,000 నగదు జ్ఞాపికను అందజేశారు మంత్రులు. కోసం భుక్తి కోసం విముక్తి కోసం అయితే ఈరోజు నిధులు నీళ్లు నియామకాల కోసం జరిగినటువంటి ఉద్యమ స్ఫూర్తి, ఆ ఉద్యమ స్ఫూర్తిలో ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి మేము నెవర్ ఒకవేళ 15వ లోక్సభ దాటిపోతే మళ్ళీ తెలంగాణ అనేటువంటిది సుసాధ్యం కాదు అనేటువంటి పట్టుదలతోటి గట్టిగా పోరాడినటువంటి సందర్భంలో ఆనాడు మా అందరికీ స్ఫూర్తిదాతలైనటువంటి కళాకారులందరికీ కూడా హృదయపూర్వకంగా నివాళులర్పిస్తాను. అందులో ప్రధానమైనటువంటి పాత్ర ఈరోజు కూడా ఇంటే ఒక ఉద్యమ స్ఫూర్తి. ఆనాడు మా జిల్లాకు సంబంధించిన సీనారే గారు కావచ్చు, ఇలా పక్కనే ఉద్యమాల కిల్లా అయినటువంటి వరంగల్ జిల్లా మహబూబాబాద్ చిన్న గూడూరుకు సంబంధించినటువంటి జూలై 22, 1925లో జన్మించినటువంటి దాశరథి గారు 11 ఏళ్లకే పాటలు రాస్తే పుట్టగానే పరిమళించినటువంటి స్థితిలో వారు చూపెట్టినటువంటి ఒక స్పిరిట్ తప్పకుండా ఈరోజు చాలామంది చెప్తా ఉన్నారు, యువకులు అనేకమైనటువంటి తప్పుడు రకాల పోతా ఉన్నారు. వారు చూపెట్టినటువంటి మార్గదర్శకత్వం ఆలోచన యువత ఆచరించాల్సినటువంటి అవసరం ఉన్నది. జీవితంలో పుట్టడం గిట్టడం తప్పదు, కానీ చరిత్రలో నిలిచే విధంగా ఇటువంటి ఏ రంగంలోనైనా వారికి ఉండబడేటువంటి వృత్తిపరంగా, అవగాహన ప్రకారంగా, కళ ప్రకారంగా చైతన్య దీపికలై సమాజానికి వెలిగినటువంటి వారి పట్ల, అందులో ముఖ్యంగా ఇప్పుడే మేము అన్న జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ చూసినప్పుడు అక్కడ ఉండబడే పాట చూస్తే ఎన్నిసార్లు విన్నా ఆ పాటలో ఉన్న అర్థం, ఆ పాటలో ఉన్నటువంటి ఒక జ్ఞానోదయం, ఆ పాటలో ఉన్నటువంటి స్ఫూర్తి ఎప్పుడు కూడా మనం మర్చిపోలేనటువంటి ఒక మాట మనం చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం అనేటువంటిది ప్రభుత్వ పరంగా పెద్దలు జూపల్లి కృష్ణారావు గారి సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తూ వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, ప్రజల పక్షాన ఘనంగా నివాళులర్పిస్తూ వారిని సందర్భంగా మరొక్కసారి అందరూ జ్ఞాపకం ఉంచుకునే విధంగా భవిష్యత్తు కార్యాచరణ, వారి యొక్క కార్యక్రమాలను క్షేత్రస్థాయి భవిష్యత్ తరానికి తీసుకుపోయే విధంగా సాంస్కృతిక శాఖ అన్ని రకాల చర్యలు తీసుకోవాలనుకో. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకుని తెలంగాణ కోసం ఉద్యమించిన దాశరథి పాత్ర చిరస్మరణీయం. నా తెలంగాణ కోటి రతనాల వీణని మనం ఎప్పటి నుంచో వింటున్నాం, దశాబ్దం వింటా ఉన్నాం. దాశరథి గారే ఒక రత్నం, తెలంగాణకు దాశరథి గారే ఒక రత్నం. ఆనాడు తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న సందర్భంలోని జైలు గోడల మీద పద్యాలు రాసి నిజాం రాచరికాన్ని ప్రశ్నించిన ధైర్యం ఆయన సొంతం. నా తెలంగాణ కోటి రత్నాల వీణని సగర్వంగా ప్రకటించి తెలంగాణ ఉద్యమానికి తన వంతు సహకారం అందించారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే వారి మాటల్లో మనం చూస్తూ ఉన్నాం, పేదరికం బీదరికం అని వింటూ ఉన్నాం. మరి వారు చెప్పిన మాటల్లో పేదరికం ఒక భావన మాత్రమేనని, కూడు గూడు గుడ్డ కొంత దారిద్ర్యం కొరతే దారిద్ర్యం కాదని, అంటే కూడు గూడు గుడ్డ కొరతనే దారిద్ర్యం కాదని, సమాజంలో తాను ప్రేమించేవారు తనను ప్రేమించేవారు లేకపోవడమే నిజమైన పేదరికం అంటూ దాశరథి 100 సంవత్సరాల నేపథ్యాన్ని పురస్కరించుకొని నా తెలంగాణ ఉద్యమ అనుభవానికి, నా కాలానికి తల వంచి మొక్కే కవిత్వపు ధీరాదత్తత కలిగి ఉన్న ఎవరన్నా ఉంటే నాకు జూకంటి జగన్నాథం గారు శిరస్థా నమామి చెప్తున్నాను. ఈ వేదిక మీద నుంచి ఇంకొక మాట కూడా చెప్తున్నాను సార్, జూపల్లి గారు, మంత్రులందరూ వినాలే, ఈ అవార్డుతో సరిపుచ్చుకునే పాత్ర కాదది. ఇంకా చాలా గొప్ప గురుతరమైన బాధ్యత కలిగిన స్థానములో ఆయనను కూర్చుండబెట్టాలని మనసా వాచా కర్మన కోరుకుంటున్నాను. ముషాయిరా కాబట్టి ఉర్దూ కౌంట్ కూడా పిలిచారు. అప్పుడు ఒక కోట్ వేసుకొని వచ్చి కూర్చున్నాడు పక్కకు. అరే ఈయనెక్కడో చూసినా అనుకున్నాక రిక్షా కార్మికుడు అట్ట అతను. అంటే ఆయన ముషాయిరాలు రాసేటోడు ఆయన పక్కకు వచ్చి కూర్చుంటే ఆయన సన్మానం చేస్తే చక్కగా ఆదేశాలు తీసి ఆయన కప్పి అద్భుతమైనటువంటి కవి ఇవాళ మన హైదరాబాద్ జిల్లా అందించింది.
ఇట్లాంటి కవులను కానటువంటి నేల మనది. మన మట్టి మనుషులకు మన అందరికి కూడా గర్వకారణమైనటువంటి దాశరథి జయంతి ఉత్సవాల సందర్భంగా నాకు ఈ అవార్డు ఇచ్చినటువంటి అవార్డు కమిటీకి, ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన అవార్డు కమిటీకి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి మంత్రివర్గ సహచరులకు, ముఖ్యంగా మా పొన్నం ప్రభాకర్, నల్గొండ నుంచి చాలామంది మిత్రులు అందరూ వచ్చారు, కవి మిత్రులు, వాళ్ళందరూ